నీకు కావలసిన ఇంటి పెత్తనం ఇచ్చాం, ఆస్తి నీ ఆధీనంలో ఉంచాం. ఇంకా ఏం ఆశిస్తున్నావు మా నుంచి? అసలు దీనికి ఇంటి పెత్తనం చలాయించే అధికారం ఇవ్వడమే మనం చేసిన పెద్ద తప్పు. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే ఏం చేస్తుందో లోకమంతా తెలుసు. నా కూతుర్ని మరీ అలా తీసి పారేయకండి. దానికి కనీసం విశ్వాసం ఉంటుంది, నీకది కూడా లేదే. నిర్మోహమాటంగా శిక్షించాలి, సందేహమే లేదు. పోనీలేండి, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటుంది. లేదు దినా, అనగాదేవి పొగరుకి అహంకారానికి అన్యాయానికి పార్వతి ఆజ్యం పోసింది. ఆ అగ్గి ఇప్పుడు నా గుండెల్లో రగులుతుంది. తనకి శిక్ష పడాల్సిందే. అన్నయ్య అనుమతిచ్చిన ప్రకారం పార్వతికి శిక్ష నేను వేస్తాను. అదే బావగారైతే ఇలాంటి పాపానికి ఎలాంటి శిక్ష వేస్తారు? 100 కొరడా దెబ్బలు. కరెక్ట్ రా మైసాన్. కొరడా దెబ్బలా? అయ్యో, ఆ రోజు నేను మా పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే ఈ దెబ్బలు తప్పేవి. శుభ్రంగా మా ఆయన్ని బయటకు తీసుకెళ్ళి వేరే కాపురం పెడితే ఈ దెబ్బలు తప్పేవి కదా. ఇప్పుడెందుకు నాకు ఈ తిప్పలు? అమ్మో, 100 కొరడా దెబ్బలా? నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను క్షమించండి బావగారు. అబ్బో, నీకు ఆ శిక్ష వెయ్యాలి. శివయ్య, పొద్దు శివయ్య, వదిలి. దయచేసి నాకెవరు అడ్డు చెప్పకండి. ఎవరైనా అడ్డొస్తే నా మీద ఒట్టే. అన్నయ్య, పార్వతి చేసిన తప్పుకి ఇలాంటి శిక్ష పడాల్సిందే. నా కూతుర్ని కొట్టొద్దయ్యా. బావగారు, ప్లీజ్ బావగారు, మీరైనా చెప్పండి బావగారు. వద్దండి. 1, 2, 3. పార్వతి, నిన్ను కూడా కలిపి కొడతాను రా. తను తప్పు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తల్లి కూతుళ్ళు వచ్చిందంతా పంచుకుందాం అనుకున్నారు కదా, ఇప్పుడు ఈ కొరడ దెబ్బలు కూడా పంచుకోండి. బావగారు, బావగారు, నన్ను క్షమించండి బావగారు. డబ్బు కక్కుర్తిపడి ఏ పని చేశాను, నన్ను క్షమించండి బావగారు. అక్క, నేను నీ తోడు పుట్టకపోయినా నువ్వు నన్ను నీ సొంత చెల్లెల్లా చూసుకున్నావు. కానీ నేనే కళ్ళు మూసుకుపోయి అధికార దాహంతో చెయ్యరని తప్పులు చేశాను. నన్ను క్షమించక్క, నన్ను క్షమించమని బావగారికి చెప్పక్క. ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నానక్క.